డాన్సర్లో ఒకడైన జానీ మాస్టర్ తన స్టెప్పులతో తన డాన్స్లతో అదరకొట్టారు. 2 జాతీయ అవార్డులు కూడా అందుకున్నారు. జానీ మాస్టర్ పై ఓ యువతి కేసు నమోదు చేసింది. తన అసిస్టెంట్ గా పనిచేస్తున్న యువతి జానీ మాస్టర్ పై అత్యాచారం కేసు నమోదు చేసింది. రాయదుర్గం పిఎస్ లో 376, 506, 323 క్రింద కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశారు. ఆమె పోలీసులకు ఇచ్చిన సమాచారం ప్రకారం 2017లో డి షో ద్వారా జానీ మాస్టర్ పరిచయం అయ్యాడని, తర్వాత తన అసిస్టెంట్ గా ఉండమని కోరాడని, 2019లో జానీ మాస్టర్ టీంలో చేరానని చెప్పింది. ముంబై హోటల్లో కూడా తనపై అత్యాచారం చేశాడని, తనని పెళ్లి చేసుకోమని వేధించాడని, క్యారవాన్ లో కూడా అసభ్యంగా ప్రవర్తించాడని ఆ యువతి కంప్లైంట్ లో పేర్కొనింది. గత నెల 28న తనకు బెదిరింపు కూడా వచ్చిందని, తన ఇంటికి ఒక పార్సిల్ రావడం జరిగిందని, ఆ పార్సిల్ పైన ఇదే నీ చివరి షూటింగ్ అంటూ బెదిరింపుగా పంపించారని ఆ యువతి పేర్కొనింది. గతంలో కూడా జానీ మాస్టర్ పై పలు కేసులు నమోదయ్యాయి. 2015లో అతనుకు 6 నెలల జైలు శిక్ష కూడా పడింది. ఒక యువతిని వేధిస్తున్నాడని యువతి కంప్లైంట్ ఇవ్వడంతో ఆయనకు 6 నెలల జైలు శిక్ష వేశారు. జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. జనసేన పార్టీలో కూడా ఆయన పనిచేస్తూ ఉన్నారు. సో ఈ వార్త తెలిసిన తర్వాత జనసేన పార్టీ కార్యక్రమాలకు జానీ మాస్టర్ ను దూరంగా ఉండమని హెచ్చరికలు చేసింది. ఏది ఏమైనప్పటికీ పోలీసుల విచారణలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.